హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చూసినా చాలా ఇంపార్టెంట్. అదే బ్యాంక్ పీఓస్లో చూసినట్లయితే మ్యాక్సిమం సమ్స్ అనేవి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే ఇస్తూ ఉంటారు. ఫస్ట్ మీకు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అర్థం అవ్వాలంటే మీరు తరువుగా ఉండవలసిన టాపిక్స్ ఏంటంటేనండి, యావరేజెస్ అనేవి మీకు బాగా వచ్చి ఉండాలి, అలాగే రేషియో ప్రపోర్షన్స్ రావాలి, పర్సంటేజెస్ రావాలి, అలాగే క్యాలిక్యులేషన్లో కూడా మీరు స్పీడ్గా ఉండాలి. అప్పుడే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నా దగ్గర కిరణ్ ప్రకాశన్ ప్రీవియస్ ఇయర్స్ది బుక్ ఉందండి. ఆ బుక్లో ఎన్నైతే డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నీ మీకు చెప్పబోతున్నాను. నియర్లీ ఒక 200 to 300 డేటా ఇంటర్ప్రిటేషన్ మోడల్స్ ఉన్నాయండి. ఆ 300 మోడల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వన్ బై వన్. ఈరోజు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నేను తీసుకున్నానండి, అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, క్వశ్చన్ అనేది ఇట్లా ఉందండి. ఇలా ఇంత పెద్ద క్వశ్చన్ చూసారా, ఇంత పెద్ద లాంగ్ క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డేటా ఎప్పటికప్పుడు నోట్ చేసేసుకోండి. అప్పుడే మీకు మళ్ళీ క్వశ్చన్ చదవాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదివేసి మళ్ళీ ఇంకోసారి నోట్ చేసుకుందామంటే టైం అయిపోతుంది. మనం 1 సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు అనమాట. చూడండి, మన క్వశ్చన్ చదువుతానే ప్యారలల్గా ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ ఏ కాలేజ్ 150 స్టూడెంట్స్ ఆఫ్ MBA ఆర్ ఎన్రోల్డ్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? 150 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉందంటే 7:8 ఉంది. నోట్ చేసేసుకోండి. 150 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో 7:8 రేషియోలో ఉన్నారనమాట స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్ చూడండి, బాయ్స్ ఏమో 7, గర్ల్స్ ఏమో 8. నోట్ చేసుకుందామండి. దే ఆర్ 3 డిసిప్లిన్స్ ఉన్నాయంటండి. అవి ఏంటండి? మార్కెటింగ్, HR, ఫైనాన్స్. సో చూడండి, బాయ్స్ ఎంతమంది ఉన్నారండి? 7 పార్ట్స్ ఉన్నారు. అలాగే గర్ల్స్ ఏమో 8 పార్ట్స్ ఉన్నారు. చూడండి, 7 + 8 ఎంతండి? 1. 7 + 8 ఎంతండి? 15. 7 + 8 ఎంతండి? 15. సో 150/15 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుందండి? బాయ్స్ ఏమో 7 పార్ట్స్ ఉన్నారు, గర్ల్స్ 8 పార్ట్స్ ఉన్నారు, టోటల్ 15. సో 150/15 అంటే 10. అంటే బాయ్స్ అనేవాళ్ళు 70 మెంబర్స్ ఉన్నారంట, అలాగే గర్ల్స్ అనేవాళ్ళు 80 మెంబర్స్ ఉన్నారంట. సో 3 డిసిప్లిన్స్ అని ఇచ్చారు కదండి. అవి ఏంటండి? మార్కెటింగ్ అన్నారు, HR అన్నారు, అలాగే ఫైనాన్స్ అన్నారు. నోట్ చేసేసుకున్నాం. బాయ్స్ అలాగే గర్ల్స్, రైట్. సో చూడండి, మార్కెటింగ్ డిసిప్లిన్లో 50% గర్ల్స్ ఉన్నారంట, 40% బాయ్స్ ఉన్నారంట. మార్కెటింగ్ డిసిప్లిన్లో 50% ఎవరు ఉన్నారంటండి? గర్ల్స్ ఉన్నారంట. సో గర్ల్స్ అవుట్ ఆఫ్ 80లో 50% అంటే ఎంతండి? 50% అంటే 1/2 కాబట్టి 80లో హాఫ్ వచ్చేసి 40. సో 40 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారంటండి. బాయ్స్ ఏమో 40% ఉన్నారంట. 40% అంటే ఎంతండి? 70లో 40% అంటే ఎంత? 10% 7 అయినప్పుడు 40% అంటే 7 4s ఎంతండి? 28. సో 28 బాయ్స్, 40 గర్ల్స్ వచ్చారండి. నెక్స్ట్ చూద్దామండి. ఇన్ HR డిసిప్లిన్లో 30% ఏమో గర్ల్స్, 30% బాయ్స్ ఉన్నారంట. అది 30%, ఇది 30%. సో 10% 8 అవుతుందండి. సో 30% అంటే 8 3s ఎంతండి? 24. అలాగే 7 3s ఎంతండి? 21. ఓకే. నెక్స్ట్ ఫైనాన్స్కి వచ్చేసి ఎలా ఉందో చూద్దామండి. చూడండి, ఫైనాన్స్కి వచ్చేసి 20% ఏమో గర్ల్స్ ఉన్నారు, 30% ఏమో బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంత పర్సెంట్ ఉన్నారండి? 20%. అంటే 80లో 20% అంటే 16, రైట్. అలాగే బాయ్స్ ఎంతమంది ఉన్నారండి? బాయ్స్ ఏమో 30% అన్నారు. ఆల్రెడీ మనం 30% క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా 21 అనేది వేసేయండి. నెక్స్ట్ చూద్దామండి. 7 బాయ్స్ అండ్ 9 గర్ల్స్ ఇన్ HR డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ బోత్. అంటే మార్కెటింగ్ అలాగే HR కలిపి 7 బాయ్స్ 9 గర్ల్స్ ఉన్నారంట. ఏంటండి? HR అలాగే మార్కెటింగ్ కలిపి 7 బాయ్స్ 9 గర్ల్స్ ఉన్నారంట. అలాగే నెక్స్ట్ చూడండి, HR మార్కెటింగ్ అయిపోయింది కదండి. 6 బాయ్స్ 7 గర్ల్స్, HR ఫైనాన్స్
హెచ్ఆర్ అలాగే ఫైనాన్స్ రెండు కలిపి ఎంత ఉన్నారండి? 6 బాయ్స్ 7 గర్ల్స్ ఉన్నారంటండి. నెక్స్ట్ చూద్దామండి. 5 బాయ్స్ 8 గర్ల్స్ మార్కెటింగ్ అలాగే ఫైనాన్స్ రెండు కలిపి 5 బాయ్స్ 8 గర్ల్స్ ఉన్నారంటండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి? 2 బాయ్స్ 3 గర్ల్స్ మొత్తం ఆల్ 3 డిసిప్లిన్స్లో ఉన్నారంటండి. అంటే ఆల్ 3 డిసిప్లిన్స్ అంటే ఏంటండి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఈ 3 కలిపి 2 బాయ్స్ ఉన్నారంటండి, 3 గర్ల్స్ ఉన్నారంటండి. ఓకే, ఇక్కడ వరకు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చిందో అది మనం చక్కగా నోట్ చేసేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి ఇస్తారు అనేది చూద్దాం. చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఆల్ 3 డిసిప్లిన్స్. సో ఆల్ 3 డిసిప్లిన్స్లో ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఎన్రోల్ అవుతున్నారు అని అడుగుతున్నారు. అంటే మొత్తం 3 డిసిప్లిన్స్. ఎన్ని డిసిప్లిన్స్ ఉన్నాయండి? మనకి 3 ఉన్నాయి కదండి. మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్. ఆ మూడిట్లోనూ అవుట్ ఆఫ్ 150లో ఎంతమంది ఎంత పర్సంటేజ్ ఎన్రోల్ అయ్యారు అని అడుగుతున్నారు. చూడండి, మొత్తం 3 డిసిప్లిన్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? బాయ్స్ నుంచి అయితే 2, గర్ల్స్ నుంచి అయితే 3. అంటే టోటల్ 2 + 3 అంటే 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ 150 స్టూడెంట్స్ గాను 5 మెంబర్స్ ఉన్నారంట. అవుట్ ఆఫ్ 150 స్టూడెంట్స్ గాను 5 మెంబర్స్ ఉన్నారంట. చూడండి, 10% ఎంతండి? 150లో 10% ఎంతండి? 10% ఎంత వచ్చేసి 15. 10% 15 అయితే మనకు కావాల్సింది 5. మనకు కావాల్సింది 5 అంటే దీన్ని బై 3 చేస్తే వస్తుంది. దీన్ని బై 3 చేస్తే చూడండి మనకు కావాల్సింది 5. మనం రఫ్గా 10% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 10% ఎంత అయిందండి? 15 అయింది. మనకు కావాల్సింది 5 అంటే 15/3 చేస్తే 5 వస్తుంది కదా. సో 10/3 అంటే ఎంత పర్సంటేజ్ అండి? 10/3 అంటే ఎంత పర్సంటేజ్ అండి? 3.3%. రైట్, ఏమీ లేదండి. 10ని బై 3తో డివైడ్ చేశాను, 3.3% వచ్చింది అంతే. 3.3% ఎక్కడన్నా ఉందా? ఒకసారి చూడండి. 3.3% అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓన్లీ ఇన్ మార్కెటింగ్ డిసిప్లిన్. ఓన్లీ మార్కెటింగ్ డిసిప్లిన్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కసారి చూడండి, మీరు మార్కెటింగ్ అన్నారు కదండి, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఓన్లీ అంటే ఓన్లీ మార్కెటింగే. వాళ్ళు మార్కెటింగ్లోనే ఉండాలి. హెచ్ఆర్లో ఉండకూడదు, ఫైనాన్స్లో కూడా ఉండకూడదు. ఫైనాన్స్లో కూడా ఉండకూడదు. ఇలాంటిటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెన్ డయాగ్రామ్ వేస్తారు. వెన్ డయాగ్రామ్ కూడా అవసరం లేకుండా ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ అర్థం అవ్వడం కోసం ఓన్లీ బాయ్స్కి నేను వెన్ డయాగ్రామ్ వేస్తున్నాను. గర్ల్స్కి వెన్ డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుని వెన్ డయాగ్రామ్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే వెన్ డయాగ్రామ్ వేస్తే మీకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి. చూడండి, బాయ్స్కి చేస్తాను. బాయ్స్ మార్కెటింగ్ డిసిప్లిన్లో ఉన్నారు, హెచ్ఆర్ డిసిప్లిన్లో ఉన్నారు, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. చూడండి, 3 కలిపి ఎంతమంది ఉన్నారండి? చూడండి, బాయ్స్ కదండి, నేను ఓన్లీ బాయ్స్కి చెప్తున్నాను. మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ టోటల్లో ఈ మూడిట్లో 2 మంది 2 బాయ్స్ ఉన్నారు. రైట్, అందుకని ఈ 3 ఇంటర్సెక్షన్ కాబట్టి ఇక్కడ 2 వేయండి. చూడండి, మార్కెటింగ్ హెచ్ఆర్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారండి? 7 మెంబర్స్ ఉన్నారు. కానీ 7 మెంబర్స్కి ఆల్రెడీ మనం 7 మెంబర్స్లో ఆల్రెడీ మనం 2 మెంబర్స్ వేసేసామంటే ఇంకా ఇక్కడ ఎంతమంది ఉంటారండి? ఇంకా 5 మెంబర్స్ ఉంటారు. ఓకే, మళ్ళీ మార్కెటింగ్, ఫైనాన్స్ చూడండి. మార్కెటింగ్, ఫైనాన్స్ ఎంతమంది ఉన్నారండి? 5. అంటే ఆల్రెడీ మనం 2 వేసేసాం. ఎందుకంటే ఇక్కడ చూసారండి, ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో అది మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ మూడిట్లకి వర్తిస్తుంది కాబట్టి 2ని తీసేయాలన్నమాట. మార్కెటింగ్, ఫైనాన్స్లో ఎంతమంది ఉన్నారండి? 5 మెంబర్స్ ఉన్నారు. కానీ ఆ 5 మెంబర్స్లో ఆల్రెడీ మనం 2 వేసేసాం కాబట్టి ఇంకెంత వేయాలంటే 3 వేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, హెచ్ఆర్ ఫైనాన్స్లో ఎంతమంది ఉన్నారండి? 6 మెంబర్స్ ఉన్నారు. కానీ ఆ 6 మెంబర్స్లో మనం ఆల్రెడీ 2 వేసేసాం. అంటే ఇంకా ఎంత వేయాలండి? 4 వేయాలి. ఓకే, చూడండి, అప్పుడు చూడండి, మార్కెటింగ్లో ఎంతమంది వచ్చారండి? 5, 2, 7, 3 ఎంతండి? 7, 3, 10.
సో యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు, 28 మెంబర్స్ ఉన్నారు. ఈ 28 మెంబర్స్లో ఆల్రెడీ ఇక్కడ 10 మెంబర్స్ వచ్చేసారు. అంటే ఇంకెంతమంది వస్తారండి, 18 మెంబర్స్ వస్తారు. ఓకేనండి, ఇంకా ఎంతమంది వస్తారంటే 18 మెంబర్స్ వస్తారు. అలాగే ఇక్కడ హెచ్ఆర్లో చూడండి, 4 2 ఎంతండి 6, 6 5 ఎంతండి 11. అంటే ఇక్కడ ఆల్రెడీ 21 మెంబర్స్ ఉన్నారు, 11 మెంబర్స్ అయిపోయారంటే ఇంకా 10 మెంబర్స్ ఉంటారనమాట. ఇలా వేసుకోవాలండి వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇది కూడా చూడండి, ఫైనాన్స్లో 4 3 ఎంతండి 7, 7 2 9. సో 7 2 9 కాబట్టి 9లోంచి 21 తీసేస్తే ఎంతండి 12, 9లోంచి 21 తీసేస్తే 12 కాబట్టి సో బాయ్స్ ఇలా ఉన్నారనమాట. గర్ల్స్ అనేది వెన్ డయాగ్రామ్ లేకుండా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. వెన్ డయాగ్రామ్ లేకుండా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి మనకు కావాల్సింది ఏంటండి, బాయ్స్ మార్కెటింగ్ డిసిప్లిన్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, మార్కెటింగ్ డిసిప్లిన్లో ఓన్లీ మార్కెటింగ్ వాళ్ళు 18, అంతే కదండి, ఓన్లీ మార్కెటింగ్ వాళ్ళే 18. అలాగే అక్కడ మార్కెటింగ్ హెచ్ఆర్ అంటే 5, మార్కెటింగ్ ఫైనాన్స్ అంటే 3, అలాగే ఇంకా అంతే. అలాగే చూడండి, మార్కెటింగ్ హెచ్ఆర్ ఫైనాన్స్ అంటే 2, ఓన్లీ మార్కెటింగ్ అంటే ఈ 18 మెంబర్స్ అనమాట. సో 18 ఇది బాయ్స్. అలా కాకుండా గర్ల్స్ కూడా ఉంటారు కదండి, అది వెన్ డయాగ్రామ్ లేకుండా ఎలా వేయాలో చెప్తున్నాను. చూడండి, మార్కెటింగ్ ఓన్లీ మార్కెటింగ్ అంటున్నారు కదండి, అంటే ఫైనాన్స్ ఇది దీన్ని అసలు మనం టచ్ చేయకలేదండి, ఈ రో మనం టచ్ చేయకలేదు. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ లేదు కాబట్టి. ఓన్లీ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్లో ఉన్న వాళ్ళనే మనం చూస్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ నేను వెన్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఏం చేశానంటే ఈ 3 పార్ట్స్లోంచి మైనస్ చేసుకుంటూ వచ్చాను, రైట్. ఈ 3 పార్ట్స్లోంచి మైనస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు చూడండి, ఇది ఎలా చేయాలంటే మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్ లేనిది మనం టోటల్గా అవాయిడ్ చేసేయచ్చు అనమాట. మార్కెటింగ్ లేనిది కాబట్టి ఇది టోటల్గా తీసేసి, అలాగే ఇక్కడ మార్కెటింగ్ ఇక్కడ ఉంది. సో 9 + 8 ఎంతండి 17. సో ఈ 17 నుంచి 3 తీసేయాలి, ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళే ఇందులో కూడా ఉంటారు కాబట్టి. చూడండి, 9 + 8 ఎంత అన్నానండి, 17 అన్నాను కదా. సో 17లోంచి 3 తీసేయాలండి, అంటే 14 వచ్చింది. ఆ 14లోంచి ఈ 40 తీసేయాలన్నమాట, ఎందుకంటే మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు ఓన్లీ మార్కెటింగ్ అంటున్నారు కాబట్టి 40లోంచి తీస్తున్నాను. అలాగే ఓన్లీ ఫైనాన్స్ అంటే ఏం చేస్తానండి, ఫైనాన్స్ అంటే ఇప్పుడు ఈ 2 యాడ్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే ఇక్కడ ఫైనాన్స్ లేదు కాబట్టి ఈ 2 యాడ్ చేసుకుని ఇందులోంచి మైనస్ చేసి మళ్ళీ ఈ ఫైనాన్స్లో ఎంతమంది గర్ల్స్ ఉంటారో అందులోంచి మైనస్ చేయాలన్నమాట. ఏమీ లేదు, వెన్ డయాగ్రామ్స్లో ఉన్నదే ఇక్కడ ఓవరాల్గా ఎలా చేయాలో చెప్తున్నానండి. ఓన్లీ మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్లో ఉన్నవే తీసుకోవాలి. సో 9 8 ఎంతండి 17. ఈ మొత్తం ఈ మూడిట్లో ఇందులో ఉన్నవారే ఇందులో కూడా ఉంటారు కాబట్టి అది తీసేయాలి, అంటే 14 వచ్చింది. మళ్ళీ ఆ 14లోంచి 40 తీసేయాలి, ఎందుకంటే ఓన్లీ మార్కెటింగే మనకి కావాలి కాబట్టి 40లోంచి 14 తీస్తే ఎంతండి 26. సో ఇప్పుడు రేషియో క్యాలిక్యులేట్ చేసేయండి. 18:26. 18:26 అంటే 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందండి, 9 అలాగే 13. అది ఎక్కడుందండి, ఆప్షన్ బి, 9:13 ఆప్షన్ బి వచ్చిందనమాట. నెక్స్ట్ సమ్ చూద్దాం. చూడండి, ద రేషియో ఆఫ్ బాయ్స్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ బోత్, అంటే బాయ్స్ మార్కెటింగ్ అలాగే ఫైనాన్స్లో ఎంతమంది ఉంటున్నారు, అండ్ దట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ఫైనాన్స్ ఓన్లీ ఫైనాన్స్లో ఉన్న గర్ల్స్, అలాగే మార్కెటింగ్ ఫైనాన్స్లో ఉన్న బాయ్స్. మార్కెటింగ్ ఫైనాన్స్లో ఉన్న బాయ్స్ ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసారండి. ఎంతమంది అండి, 5. ఇది క్వశ్చన్ 2, ఇది క్వశ్చన్ 3. 5 ఓన్లీ ఫైనాన్స్ అంటున్నాను కదండి, ఇందాక మీకు చెప్పాను చూడండి, జస్ట్ మాట వరుసగా చెప్పాను, అదే ఇప్పుడు చేయవలసి వచ్చింది. గర్ల్స్ అనేవాళ్ళు ఓన్లీ ఫైనాన్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటున్నారు. ఏం చెప్పానండి, ఫైనాన్స్లో కావాలంటే ఇక్కడ ఫైనాన్స్ లేదు కాబట్టి ఇది టోటల్గా అవాయిడ్ చేసామని చెప్పాను. ఫైనాన్స్ ఉంది కాబట్టి 7 + 8 చేసుకోవాలండి, 7 + 8 చేసుకోవాలి. గర్ల్స్ అంటున్నాను కదండి, సో 7 + 8 అంటే ఎంతండి 15. సో 15లోంచి 3 తీసేయాలండి, అంటే ఎంతండి 12.
సో 12 వచ్చింది. మళ్ళీ చూడండి, ఆ 12ని ఎందులోంచి తీసేయాలని చెప్పానండి, ఈ 16లోంచి తీసేయమని చెప్పాను. సో 16 నుంచి 12 తీస్తే ఎంతండి 4. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫైనాన్స్ ఓన్లీ గర్ల్స్ ఇన్ ఫైనాన్స్ అంటున్నాను కదండి, అందుకని ఫైనాన్స్ ఏమైతే ఉందో అది మనం చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఇది కనుక మీకు అర్థం అవ్వకపోతే గర్ల్స్కి కూడా వెన్ డయాగ్రామ్ వేసేసుకోండి. చూడండి సింపుల్గా, కానీ ఇలా చేస్తే మీకు టైం సేవ్ అవుతుందండి. ఏం చేయాలంటే మొత్తం టోటల్ 3 ఉంటారు కదండి, వాళ్ళని ఏం చేయాలంటే ఇందులోంచి మైనస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళే ఇందులో కూడా ఉంటారు కాబట్టి. సో 7 + 8 అంటే 15. 15 నుంచి 3 తీస్తేనేమో 12. ఆ 12లోంచి 16 తీయాలండి. 12లోంచి 16 తీస్తే ఎంతండి 4. 12లోంచి 16 తీస్తే ఎంతండి 4. సో ఆన్సర్ అనేది డైరెక్ట్గా 5:4 ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, by what percent is the number of boys in marketing more than the number of girls in HR discipline? ఓకేనండి, చూడండి ఏమన్నాడండి, క్వశ్చన్ ఏమన్నాడు, బై వాట్ పర్సెంట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ మార్కెటింగ్. ఇక్కడ బాయ్స్ ఇన్ మార్కెటింగ్ అంటున్నారు కానీ ఓన్లీ మార్కెటింగ్లోనే అనలేదండి. అందుకని ఏం చేయాలంటే మార్కెటింగ్లో ఎంతైతే బాయ్స్ ఉన్నారో ఆ నెంబర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ మార్కెటింగ్ అని ఇస్తే మనం 18 తీసుకోవాలి, ఓన్లీ మార్కెటింగ్ అని ఇస్తే 18 తీసుకోవాలి. కానీ మార్కెటింగ్ అన్నారు కానీ ఓన్లీ ఇవ్వలేదు కాబట్టి టోటల్ నెంబర్ తీసుకోవాలన్నమాట. సో మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, ఈ 28ని దేంతో చూడమంటున్నారండి, మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ హెచ్ఆర్ డిసిప్లిన్. చూడండి, మోర్ దాన్ది అంటే ఎవరితో కంపేర్ చేయాలంటే గర్ల్స్తో కంపేర్ చేయాలంట. అంటే విత్ రెస్పెక్ట్ గర్ల్స్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే 24 అనమాట. సో చూడండి, ఈ 28ని 28 అంటే ఈ డిఫరెన్స్ వచ్చేసి మోర్ దాన్ది అంటున్నారు కదండి, ఎంత ఎక్కువ అంటున్నారు కదండి, అంటే డిఫరెన్స్ ఎంతండి 4. ఈ 4ని దేంతో కంపేర్ చేయాలి, 24తో కంపేర్ చేయాలి. ఈ 4ని దేంతో కంపేర్ చేయాలంటే 24తో కంపేర్ చేయాలి. ఒక్కసారి చూడండి, 4ని దేంతో కంపేర్ చేయాలంటే 24తో కంపేర్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, 24ని దేంతో డివైడ్ చేస్తే 4 వస్తుందండి, 24ని దేంతో డివైడ్ చేస్తే 4 వస్తుంది, బై 6 చేస్తే 4 వస్తుందండి. 24/6 అంటే 4, రైట్, అంటే 1/6. ఇది ఫ్రాక్షన్స్లో ఉంది. 1/6ని ఫ్రాక్షన్స్ని మనం ఎందులో కన్వర్ట్ చేసుకోవాలండి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పర్సంటేజెస్ ఇంట్రడక్షన్లో ఇవన్నీ చెప్పున్నానండి. 1/6 అంటే ఎంత పర్సంటేజ్ అండి, 16 2/3%. 16 2/3%. నేను ఏం చేశానండి, 24ని బై ఏ నెంబర్తో డివైడ్ చేస్తే 4 వస్తుందని చూసుకున్నాను. బై 6 అంటే 1/6తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో 1/6 అంటే ఫ్రాక్షన్, 1/6 అనేది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని ఏం చేయాలండి, పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకోవాలి. సో పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. సో ఫస్ట్ మీరు డేటా ఇంటర్ప్రిటేషన్కి ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, అవన్నీ తెలిస్తే ఈ ట్రిక్ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందంటేనండి 16 2/3% అనేది ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎన్రోల్డ్ ఇన్ హెచ్ఆర్ డిసిప్లిన్ ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్. చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో బాయ్స్ ఆల్రెడీ మనకి తెలుసు ఎంతమంది అంటే 10. కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న గర్ల్స్ మనకి తెలియదు కాబట్టి డైరెక్ట్గా చేసేయండి. 9 + 7 ఎంతండి, 16. 16 నుంచి 3 తీస్తే ఎంతండి, 13. హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో 24లోంచి 13 తీసేయాలండి, అంటే ఎంత, 11. మళ్ళీ చెప్తున్నాను చూడండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ 2 యాడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ హెచ్ఆర్ ఉంది. సో 9 + 7 ఎంతంటే 16. 16లోంచి 3 తీసేయాలి. 16లోంచి 3 తీస్తే 13. సో ఆ 13 తీసుకొచ్చి 24లోంచి సపరేట్ చేయండి, ఎంతండి, 11. అంటే 10:11. ఎందుకంటే ఇంకా ఫర్దర్గా సింప్లిఫై అవ్వదు కాబట్టి 10:11 అనమాట. 10:11 ఫస్ట్ ఆప్షన్లో ఉందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ ఇంకా అలాంటి సమ్స్ ఏమీ లేవు. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి ఇలా ఇచ్చాడండి. ఏంటంటే ఈ క్వశ్చన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఇన్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆర్ ర్యాంక్స్ బై 3 కంపెనీస్ డ్యూరింగ్ 2012. సో 2012లో డిఫరెంట్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ యొక్క డిఫరెంట్ గ్రేడ్స్ ర్యాంక్స్ అనేవి ఎలా ఉన్నాయంటండి. సో చూడండి ఫైనాన్స్ మేనేజర్, అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్, ఐటీ మేనేజర్, అసిస్టెంట్ ఐటీ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, అలాగే అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్. చూడండి ఏ అనేవి ఏంటంటే రౌండ్తో డినోట్ చేశారు, బిని రెక్టాంగిల్తో డినోట్ చేశారు, సిని స్టార్తో డినోట్ చేశారు. ఎప్పుడన్నా మీకు ఇలా ఉన్నట్లయితే ఏం చేస్తారంటే మీరు ఏ అనేది నోట్ చేసేసుకోండి. అంటే 150, 300 అని నోట్ చేసేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్ క్యాలిక్యులేషన్ వస్తుందండి. ఎందుకంటే బై మిస్టేక్ చూడండి అన్నీ గజిబిజిగా ఉన్నాయి కదా, ఒక వాల్యూ తీసుకోపోయి ఇంకో వాల్యూ తీసుకుంటే మీకు మొత్తం ఆన్సర్ అంతా రాంగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడు కనిపించినా ఏంటంటే నీట్గా నోట్ చేసేసుకోండి. నేను నోట్ చేస్తున్నాను చూడండి ఏమేమి ఉన్నాయండి ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. ఫైనాన్స్ మేనేజర్ ఉంది. సో ఫైనాన్స్ మేనేజర్ నేను ఎఫ్ఎంతో డినోట్ చేస్తున్నాను, ఫైనాన్స్ మేనేజర్. అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్ని నేను ఏఎఫ్ఎం అనుకుంటున్నాను. ఐటీ మేనేజర్ కాబట్టి ఐటీ, అసిస్టెంట్ ఐటీ మేనేజర్ కాబట్టి ఐటీఎం అనుకుంటున్నాను. మార్కెటింగ్ మేనేజర్ని ఎంఎం, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ కాబట్టి ఏఎంఎం. సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి? ఏబిసి 3 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏబిసి అని నోట్ చేసుకున్నాను. చూడండి ఏ కదండి, ఇలా వెళ్ళండి. 150, 300 నోట్ చేసేసుకోండి. 150, 300 అలాగే మళ్ళీ 300 తర్వాత 500, 650, 800, 500, 650, 800 ఇలా నోట్ చేసుకుంటే 1 minute కొంచెం టైం లేట్ అయినా యాక్యురేట్ ఆన్సర్ వస్తుంది. అండ్ మళ్ళీ నెతుక్కోవాల్సిన పని ఉండదు. ఇప్పుడు బీ చూడండి రెక్టాంగిల్ కదండి. చూడండి 200, 400, 200, 400, 200. అలాగే నెక్స్ట్ 200 దగ్గర ఆగామండి. 400, 700. సో 400, 700. నెక్స్ట్ మళ్ళీ సి చూడండి 250, 350, 250 అలాగే 350, అలాగే 350. నెక్స్ట్ 350 తర్వాత చూడండి 350 తర్వాత 550, 660, 550 అలాగే 660. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసేద్దాం. ఏమి చూడండి ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ బై కంపెనీ ఏ ఇన్ ఆల్ ద గ్రేడ్స్ టేకింగ్ టుగెదర్. అంటే ఏ అనే కంపెనీ యొక్క యావరేజ్ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద గ్రేడ్స్ టుగెదర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలండి ఒకసారి చూడండి. ఏంటంటే కంపెనీ ఏ అనేది ఆల్ ద గ్రేడ్స్లో ఉన్న ఈ యొక్క అంటే అసిస్టెంట్ గ్రేడ్స్ అంటే ఏంటండి ఫైనాన్స్ మేనేజరు, అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజరు, ఐటీ మేనేజరు, అలాగే అసిస్టెంట్ ఇవన్నిటి యొక్క యావరేజ్ అంటే ఏ కంపెనీ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే 150, 300, 500, 650, 800 యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం జనరల్గా యావరేజ్ చేస్తూ కూర్చుంటే టైం అంతా అయిపోయి మన జాబ్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మనం ఎప్పుడు ఎలా ఆలోచించాలండి? సూపర్ స్మార్ట్గా ఆలోచించాలి. కాబట్టి ఒక్కసారి చూడండి అన్నీ ఎలా ఉన్నాయండి, దేనికి దగ్గరలో ఉన్నాయి. 400, 450 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. 450, 475, 460, 375 ఇలా ఉన్నాయి. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే యావరేజెస్లో ఏదైతే ట్రిక్ అప్లై చేశానో అదే ట్రిక్ అనేది నేను అప్లై చేయబోతున్నాను. ఇక్కడ కూడా నేను ఏమనుకుంటున్నానంటే యాక్చువల్గా యావరేజ్ జనరల్గా 400 ఉంటుంది అనుకుంటున్నాను నేను యావరేజ్. ఎందుకంటే ఆప్షన్స్లో అన్నీ 400తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే 400 ఉంటుంది నా యావరేజ్ అనుకుంటున్నాను. కానీ చూడండి అంటే
400 అనేది అన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి 150 ఉంది. యాక్చువల్గా 400 ఉండవలసింది 150 ఉంది. అంటే ఎంత తగ్గిందండి? ఒక 250 తగ్గింది కాబట్టి నేను మైనస్తో డినోట్ చేస్తున్నాను. అదే పెరిగినట్లయితే ప్లస్తో డినోట్ చేస్తాను. చూడండి ఇక్కడ 400 ఉండవలసింది 300 ఉంది. అంటే ఒక 100 తగ్గింది. ఇక్కడ కూడా ఒక 100 తగ్గింది. చూడండి ఇక్కడ 500 ఉంది. అంటే ఉండవలసిన దానికంటే ఒక 100 ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్తో డినోట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఉండవలసిన దానికంటే ఒక 250 ఎక్కువ ఉంది. ఎందుకంటే 650కి 400కి డిఫరెన్స్ వచ్చేసి 250 కనుక. ఇక్కడ చూడండి 400 ఉండవలసింది 800 ఉంది. అంటే ప్లస్ 400 ఉంది. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ చేసేయండి. ఇది క్యాన్సిల్ చేయొద్దు. చూడండి ఇక్కడ నేను 400 ఉండవలసింది అంటున్నాను కదా. ఇక్కడ -250, ఇక్కడ -100. అంటే ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదండి. ప్లస్ అంటే ఇంకా మనకి 300 మిగిలిందండి. ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయలేదు నేను. -100 ప్లస్ 400 అంటే ఒక ప్లస్. మీరు ప్లస్ మైనస్ ఉన్నది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే ప్లస్ అని వచ్చింది అనుకోండి అంటే మన యావరేజ్ అనేది పెరుగుతుందన్నమాట. యావరేజ్ అనేది పెరుగుతుంది. ప్లస్ పాజిటివ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే పెరుగుతుందని ఇండికేట్ చేస్తుంది. వెరస్ నెగిటివ్ వచ్చిందంటే అది తగ్గుతుందని చెప్పేసి ఇండికేట్ చేస్తుందన్నమాట. తగ్గుతుందని ఇండికేట్ చేస్తుంది. సో -100 ప్లస్ 400 అంటే రిజల్టెంట్ వచ్చేసి ప్లస్ 300 వచ్చింది. రిజల్ట్ వచ్చేసి ప్లస్ 300 వచ్చింది. సో ఆ 300ని ఈక్వల్గా షేర్ చేయాలి. ఎవరికి? ఈ 6 మెంబర్స్కి. ఈ 6 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి కాబట్టి బై 60 వేయండి. ఎన్ని టైమ్స్ పోతుందండి? 6 5 30 అంటే 50 టైమ్స్ పోతుంది. 6 5 30 అంటే 50 టైమ్స్ పోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే యావరేజ్ అనేది 400 కంటే 50 ఎక్కువ ఉంటుంది. యావరేజ్ అనేది 400 కంటే 50 ఎక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా మ్యాక్సిమం చాలా వరకు యావరేజెస్ అనేది ఇస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక్కసారి మీరు చూడండి. నేను యావరేజ్ వీటిలన్నిటికీ యావరేజ్ కట్టాలంటే నాకు టైం ఎక్కువ పడుతుందండి. అందుకని ఏం చేశాను, నేను యావరేజ్ అనేది రఫ్గా 400 అనుకున్నాను. ఎందుకంటే ప్రతిదాన్ని యాడ్ చేసి బై 6 చేయాలంటే టైం పడుతుంది. సో అలా కాకుండా నేను యావరేజ్ అనేది 400 అనుకుంటున్నాను. సో 400 కంటే తక్కువ ఉంటే మైనస్తో డినోట్ చేశాను, ఎక్కువ ఉంటే ప్లస్తో డినోట్ చేశాను. సో రిజల్టెంట్ వచ్చింది కదండి. నాకు రిజల్టెంట్ ఏమొచ్చిందో చూసుకోవాలి. అండ్ ఆ రిజల్టెంట్ వచ్చిన దానికి పాజిటివ్ సైన్ ఉందా, నెగిటివ్ సైన్ ఉందా అనేది కూడా చూసుకోవాలి. పాజిటివ్ సైన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే మన యావరేజ్ అనేది మనం అనుకున్న వాల్యూ కంటే ఎక్కువ ఉన్నట్టు. అలా కాకుండా నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే మనం అనుకున్న వాల్యూ కంటే తక్కువ ఉంటుంది అని అర్థము. చూడండి, ఏదైతే మనకి రిజల్టెంట్ వస్తుందో అది ఏం చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయో ఎన్ని ఉంటాయో ఇవన్నిటికి ఈక్వల్గా షేర్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి కాబట్టి 6 మెంబర్స్కి నేను ఈక్వల్గా షేర్ చేస్తున్నాను. అలా కాకుండా 20 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే బై 20 వేసుకోవాలి. అలా కాకుండా 4 ఉంటే బై 4 వేసుకోవాలి. ఎన్ని ఉంటే అన్ని వాటికి ఈక్వల్గా షేర్ చేయాలి. సో 300 బై ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి నేను 6 వేసుకున్నాను. సో టోటల్ ఎంత వచ్చిందంటే 50. అంటే ఈ 50 అంటే దాని అర్థం ఏంటంటే మనం అనుకున్న దానికంటే యావరేజ్ అనేది ఒక 50 ఎక్కువ. అంటే ఏం చేయాలి, ఒక 50 400కి యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 450 వచ్చింది. ఎంత వచ్చిందంటే యావరేజ్ అనేది 450 వచ్చింది. నెక్స్ట్ చూద్దామండి. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఐటీ మేనేజర్స్ బై ఆల్ ద కంపెనీస్ A, B and C together. సో అసిస్టెంట్ ఐటీ మేనేజర్స్ ఉంటారు కదండి. అసిస్టెంట్ ఐటీ మేనేజర్స్ యొక్క రేషియో ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చండి. ఎందుకంటే 5 టేబుల్లో క్యాన్సిల్ చేసేసారు. 10 0, 8 0, 11 0. చూడండి, చూసి పెట్టేయచ్చు. అసిస్టెంట్ ఐటీ మేనేజర్స్ ఉంటారు కదండి, వాళ్ళ యొక్క ఈ 3 మెంబర్స్ యొక్క రేషియో అంటున్నారు. సో 500, 400, 550. ఇది మీకు అర్థం అవడం కోసం ఈ స్టెప్ వేస్తాను కాబట్టి డైరెక్ట్గా చెప్పేయచ్చు. 10, 8, 11 డైరెక్ట్గా 0 క్యాన్సిల్ చేసేయండి. అలాగే 5 టేబుల్లో 5 10s, 5 8s, 5 11s. అంటే ఏ రేషియో వచ్చిందండి?
10:8:11. 10:8:11 అంటే ఆప్షన్ సెకండ్ అనమాట. నెక్స్ట్ చూద్దామండి. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఫర్ ఫైనాన్స్ మేనేజర్స్ బై కంపెనీ సి ఈజ్ మోర్ దాన్ ద సెలెక్టెడ్ ఎంప్లాయీస్ బై కంపెనీ బి ఫర్ ద సేమ్ పోస్ట్. చూడండి, ఎప్పుడు మోర్ దాన్ ది అంటున్నారంటే దాన్ ది అంటే ఎవరితో కంపేర్ చేయమనంటే మోర్ దాన్ ది తర్వాత ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోవాలి. అంటే కంపెనీ బిలో ఉన్న ఫైనాన్స్ మేనేజర్స్ కంపెనీ బిలో ఉన్న వాళ్ళతో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో సిని బితో కంపేర్ చేసుకోమంటున్నారు. సో సిలో ఎంతమంది ఉన్నారండి? 250. ఎవరితో కంపేర్ చేయమంటున్నారు? 200తో కంపేర్ చేయమంటున్నారు. చూడండి, ఎప్పుడు మోర్ దాన్ ది అంటున్నారు కాబట్టి ఎంత మోర్ ఉన్నది చూసుకోవాలి. ఎంత మోర్ ఉందండి? 50 ఎక్కువ ఉంది, రైట్? 50 అనేది ఎక్కువ ఉంది. చూడండి, మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలి? 50ని 200తో కంపేర్ చేసుకోవాలి. ఈ 50ని 200తో కంపేర్ చేసుకోవాలి. ఒక్కసారి చూడండి, 200 అనేది 50 అవ్వాలంటే ఇలా చెయ్యండి మీరు. పర్సంటేజెస్ అంటే మళ్ళీ ఏం చేస్తారు? ఈ 50/200 × 100 అలా వేయకండి. ఈజీగా చెప్తున్నాను చూడండి. ఈ 50ని 200తో కంపేర్ చేయాలి. ఈ 200 అనేది 50 అవ్వాలంటే మనం దేంతో డివైడ్ చేయాలి? ఆలోచించండి. చూడండి, 200ని by 4తో డివైడ్ చేస్తే 50 వస్తుందండి. 200ని by 4తో డివైడ్ చేస్తే 50 వస్తుంది. అంటే ఏంటి? 1/4 ఫ్రాక్షన్. దీన్ని పర్సంటేజెస్లో మార్చాలంటే ఎంతండి? 25%. ఎంతండి? 25%. సో మీరు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్, అలాగే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంట్రడక్షన్లో చాలా తక్కువ చెప్పానండి, ఆ కొన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. అలా కాకుండా మీరు జనరల్గా అయితే ఏం చేస్తారు? ఈ 50/200 × 100 వేస్తారు. ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది మళ్ళీ 25 టైమ్స్ పోతుంది. ఇలా చెప్పేసాం. కానీ ఇది చూస్తే చెప్పచ్చు కదండి, సమ్ అంతా చేయకుండానే. ఏం చేయమంటున్నాను? ఈ 200 అనేది 50 అవ్వాలంటే దేంతో డివైడ్ చేయాలి? 1/4తో మల్టిప్లై చేయాలి. డివైడ్ అంటే by4 అంటాము, మల్టిప్లై అంటే 1/4 అంటాం. సో ఈ 1/4ని ఏం చేయాలంటున్నానండి నేను? పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 1/4 అంటే ఎంత పర్సంటేజ్? 25%. 25% ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్స్ బై ఆల్ ద కంపెనీస్ టేకెన్ టుగెదర్? చూడండి, ఏ పోస్ట్ కండి? అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఇవే కదండి అన్ని కంపెనీస్. అంటే ABC కంపెనీస్. వీటి యొక్క యావరేజ్ అంటున్నారు. ఇందాక మనం ఓన్లీ కంపెనీ ఏకే చేసామండి. అది ఓన్లీ కంపెనీ ఏకి అన్ని గ్రేడ్స్లో చేసాం. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారంటే అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్స్ యొక్క అన్ని కంపెనీస్కి సెలెక్టెడ్ ఎంప్లాయీస్కి ఏమంటున్నారంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఈ 3 వాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఒకసారి చూడండి, ఏమేమి ఉన్నాయండి? 800, 700, 660. ఒక్కసారి చూడండి, ఈ 600 చూడండి, ఇది 660 కాకుండా 600 ఉంటే యావరేజ్ ఏం చెప్తామండి మనం? 600, 700, 800 ఉంటే యావరేజ్ ఏం చెప్తాం? 700 అని చెప్తాం. ఎందుకంటే డిఫరెన్స్ 100 ఉంది. 600కి 700కి 800కి. చూడండి, నేను అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 800, 700, 660, రైట్? నేను ఏమనుకుంటున్నానంటే ఇది 660 కాకుండా 600 ఉన్నట్లయితే అప్పుడు డిఫరెన్స్ అనేది 100 ఉంది కాబట్టి యావరేజ్ అనేది డైరెక్ట్గా 700 అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఒక 60 ఎక్కువ ఉందండి, అంతేనండి. ఒక 60 ఎక్కువ ఉంది. 60 ఎక్కువ ఉండడం వల్ల ఈ 60 కనుక ఈ 3 ముగ్గురట్లకి ఈక్వల్గా షేర్ చేసినట్లయితే మనకి యావరేజ్ అనేది 700 కంటే కొంచెం ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. 700 కంటే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే యాక్చువల్గా 600 లేదు, 660 ఉంది. 600 ఉండవలసిన 660 ఉంది, అంటే ఇంకా 60 ఎక్కువ ఉంది. ఈ 16 కూడా ఈక్వల్గా షేర్ చేసేసాం అనుకోండి, ఏమంత అవుతుందండి? 20. ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి, 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3 మెంబర్స్కి మనం ఈక్వల్గా షేర్ చేస్తామంటే 20. అంటే దాని అర్థం ఏంటంటే
700 కాదు, మన యావరేజ్ అనేది 720. అర్థమైందండి. ఏమీ లేదు, ఎక్కువ ఉన్నదాన్ని కూడా ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేస్తాను. సో 700కి 20 యాడ్ చేస్తే 720. సమ్స్ అనేవి చాలా ఈజీగా ఇస్తారండి, మనమే కాంప్లెక్స్ చేసుకుంటూ ఉంటాం. చూడండి 800 700 ఎంత అంటే 1500. ఆ 1500కి మళ్ళీ 660 కలిపి ఆ మూడింటిని బై 3 చేస్తే ఎంత టైం పడుతుంది? తెలివిగా ఆలోచిస్తే ఎంత టైం పట్టిందండి? 1 సెకండే పట్టింది. ఎందుకంటే డైరెక్ట్గా 700 ప్లస్ 60/3 అంటే 20. సో 720. 1 సెకండ్ పెట్టింది అంతేనండి మనకి, తెలివితేటలుగా ఆలోచిస్తే. నెక్స్ట్ సమ్ చూద్దామండి. What is the respective ratio of selected employees for IT managers by all the company ABC? So IT managers ఉన్నారు కదండి, 300, 200 అలాగే 350. ఈ మూడింటికి రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా 5 టేబుల్లో కొట్టండి. 6, 4, 7. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. 300, 200, 350. 300, 200 అలాగే 350. ఈ మూడింటికి కదండి. 0, 0, 0 క్యాన్సిల్. ఇది 6 టైమ్స్ పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 7 టైమ్స్ పోతుంది. సో 6:4:7. అది ఆప్షన్ ఏ అన్నమాట.